ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మరేం చేద్దాం, నువ్వే చెప్పు. ఇంకో మార్గం లేదు. ప్రైవేట్ వాళ్ల దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలి. అప్పుడు లోన్ త్వరగా వస్తుంది. ఇంటి పత్రాలు మీ నాన్నకు దొరకవు. కానీ ప్రైవేట్ అంటే వడ్డీ ఎక్కువ అవుతుంది కదా. కానీ మనకి ఏ తలనొప్పి ఉండదు. వీలైనంత త్వరగా కట్టేద్దాం. ఈ అప్పుకి మనకి ఏ సంబంధము ఉండదు. మీ నాన్న పీడ ఉండదు. సరే, వద్దంటే వదిలేయండి. చేతికి టైంకి డబ్బులు రాకపోతే ఇంటి పనులు కావు. గృహప్రవేశం అనుకున్న ఇన్ టైంలో కాదు. ఇంకెలాగూ బిడ్డ కూడా పుడుతుంది. అప్పుడు ఆ ఖర్చు, ఇంటి ఖర్చు ఒకేసారి భరించడం అంటే చాలా బర్డెన్ అవుతుంది. కరెక్టే. నాన్నతో ఇంటికి ప్రాబ్లం రాకూడదంటే ఇదొక్కటే సొల్యూషన్. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ అంటే అమ్మ ఒప్పుకుంటుందా? ఇప్పుడే చెప్పకండి. అసలే అత్తయ్యకి అనుమానం మనం అప్పు తీరుస్తామో లేదో అని. ఈ విషయం తెలిస్తే వడ్డీ ఎక్కువ, తీరుస్తారో లేదో అనుకుని డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా సందేహిస్తారు. కాబట్టి అదేం చెప్పకుండా అత్తయ్య దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నాకే చెప్దాం. తీసుకోండి. జోజో రాజా, అమ్మ చనిపోయి 8 ఏళ్ళవుతుందిరా. కాని చూడు ఎంత బాగుందో, నవ్వుతూ ఉంది. బతికుంటే ఈ జూన్కి 85 ఏళ్ళు వచ్చేవి. కానీ ఏం చేస్తాం, అమ్మ లేదు. అమ్మకి గుర్తుగా ఈ నర్సింగ్ హోమ్ కట్టిస్తున్నాను. ఇనాగరేషన్లో నేను కత్తెర పట్టుకుని రెబ్బని కట్ చేస్తుంటే పైనున్న మా అమ్మది చూసి ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తుంది. అవునయ్యా, అమ్మ ఖుషి అవుతుంది. కార్పొరేటర్ గోవింద్ను పిలుద్దాం, వాడు కూడా ఖుషి అవుతాడు. ఆయనదొక రకమైన మెంటాలిటీ. దూరంగా ఉంటే మనకు ప్రమాదం. అందుకే దగ్గరకి తీసుకుని జో కొట్టాలి. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పిలవాలి కదా, మనకు ముందు ముందు ఉపయోగపడతాడు. ఏమంటావు? అవునయ్యా, అలాగే స్వామివారిని రప్పిద్దామయ్యా. ఆయన లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తాం? ఆయన వచ్చి బాగా ఆశీర్వదిస్తే పైనుంచి ముక్కోటి దేవతలు పుష్పవర్షం కురిపించినట్టే, మనకి కనక వర్షం కురిసినట్టే. అకౌంటెంట్ వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని కలవమని చెప్పారు సార్. కూర్చోండి. కూర్చో. ఏమయ్యా ఆర్కిటెక్టు, ఎంతవరకు వచ్చింది హాస్పిటల్ పని? పని బాగా జరుగుతుంది సార్. ఏం జరుగుతుందో ఏంటో. 6 నెలల క్రితం చూసినప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అలాగే ఉంది. మీరేమో పని చాలా బాగా జరుగుతుందని చెప్తారు. ఏం జోజో? అవునయ్యా. డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నాయి కానీ బిల్డింగ్ చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని మా అకౌంటెంట్ అంటున్నాడు. నిజమే కదా? మనం కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 1.5 ఏడాది దాటింది. ఇంకా ఎన్ని నెలలు పడుతుంది పని పూర్తి చేయడానికి? కనీసం ఒక 6 నెలలు పడుతుంది సార్. 6 నెలల్లో కష్టం సార్, ఇంకో 10 నెలలు పట్టొచ్చు. 10 నెలలు ఎందుకు, ఇంకో 5-6 సంవత్సరాలు తీసుకోండి. బేస్మెంట్, పిల్లర్స్, రూప్ వేయడానికి మధ్య గ్యాప్ ఇస్తే బిల్డింగ్ లైఫ్ టైం పెరుగుతుంది సార్. అయితే మీ లైఫ్ టైం మొత్తం బిల్డింగ్ కట్టుకుంటూనే ఉండండి. నేను నెల డబ్బులు పంపిస్తూ ఉంటాను. బాగా తిని నిద్రపోయి బోరు కొడితే రిలాక్స్గా రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేయండి. పని ఎందుకు లేట్ అవుతుందంటే ఇలాంటి పనికి మాలిన రీజన్స్ చెప్పండి. మీకు ఇష్టం ఉన్నప్పుడల్లా బిల్డింగ్ కడితే పని ఎలా కంప్లీట్ అవుతుంది? ఏంటి సార్ అలా అంటారు? మేం గుడ్ క్వాలిటీతో కడుతున్నాం. మాకు సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉంది. మేము క్వాలిఫైడ్ మనుషులం సార్. ఏం క్వాలిఫైడ్? మా తాత నేలకో బిల్డింగ్ కట్టేవాడు. మా నాన్న 7th ఫెయిలు.
కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్ కట్టాడు. 9 నెలలు తిరగకుండానే కంప్లీట్ చేసి చూపించాడు. నేను ఇంటర్ ఫెయిలు. రోజుకు 10 కిలోమీటర్ల చొప్పున రోడ్డు వేస్తున్నాను. అది రెప్యుటేషన్ అంటే. చూడండి సార్, అది గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఎలా ఉన్నా చెల్లుబాటు అవుతుంది. కానీ మేము చేస్తున్నది ప్రైవేట్ ప్రాజెక్ట్. అందులో పబ్లిక్ సర్వీస్ అందించే మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ హోమ్. కొంచెం కేర్ తీసుకుంటున్నాం. లేదంటే ఏదైనా తేడా వస్తే మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఆహా, సార్ మీరు చెప్పండి సార్ ఏం చేయమంటారో. అలా అడిగావు, బాగుంది. ఇంకా బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో కరెక్ట్గా చెప్పగలవా? అది ఇప్పటి వరకు స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, లోపల ప్లాస్టరింగ్ అయింది, బయట చేయాలి. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అయిపోయింది సార్. ఫిట్టింగ్ పని నడుస్తోంది. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్, ఎయిర్ కండిషన్ పనులు చేయాలి. ఇవన్నీ పూర్తి చేయడానికి మినిమం ఒక 6 నెలలు పడుతుంది సార్. అంత టైం తీసుకుని ఏం చేస్తారు? మీరేమైనా అంతర్జాతీయ ప్రాజెక్ట్ కడుతున్నారా? జోజో, విన్నావా? వింటున్నానయ్యా. త్వరగా కట్టండి అంటే 6 నెలలు అవుతుంది అంటున్నారు. చదివింది ఇంజనీరింగ్. మా నాన్న 7th ఫెయిల్. 3 నెలల్లో 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాడు. అది టాలెంట్ అంటే. 500 గజాల్లో కట్టాల్సింది 200 గజాల ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. రూల్స్ ఎలాగో ఫాలో అవ్వట్లేదు. కనీసం కూలింగ్కు టైం ఇవ్వకపోతే ఫ్యూచర్లో క్రాక్స్ వస్తాయి. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అందుకే ప్లేస్ లేకపోయినా, స్పేస్ లేకపోయినా, టైం లేకపోయినా స్పీడ్గా కట్టడమే ఆర్ట్. ఆర్ట్ ఉంటేనే ఆర్కిటెక్టు అంటారు. ఇంకో 1 కోటి ఖర్చు అవునాయి. ఇంకో 6 నెలల్లో మా అమ్మ సంవత్సరకం లోపు ఎలాగైనా సరే బిల్డింగ్ పూర్తి చేయండి. చాలా కష్టం సార్. 2 నెలల్లో పని పూర్తి కాదు సార్. ఆ? ఇది కేవలం డబ్బు కోసం కాదు, ఎంతో మందికి ప్రాణాలు పోయవలసిన స్థలం. కన్స్ట్రక్షన్లో తేడాలు రాకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. మీతో కాకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అడ్డా మీదకు వెళ్ళి 4 తాపీ మేస్త్రులను తీసుకొచ్చి పని పూర్తి చేయిస్తాను. ఎందుకు మళ్ళీ 3 డిగ్రీలు? పనికిరాని చదువు. ఇదిగో 2 నెలల్లో పని పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే వెళ్ళండి. జోజో, పదవయ్యా. బాగా పొగరు, డబ్బులున్నాయని. అనవసరంగా ఈ ప్రాజెక్ట్ని ఒప్పుకున్నాం సార్. 8 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఈ ఊర్లో మనకి ఎక్కడ దొరుకుతుంది? అందుకే వాళ్ళంతా మాట్లాడుతున్నా తగ్గుంటున్నాం మనం. నువ్వేం ఫీల్ అవ్వకు, లైట్ తీసుకో. మీ అంత సహనం మాకు లేదు సార్. బిల్ సెటిల్ చేయమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఆయనకు కూడా కావాల్సింది అదే. మనం చేసే మెయిన్ వర్క్ అయిపోయింది. సగంలో వదిలిపెడితే మన పేరు పోతుంది, బిల్ కూడా సెటిల్ చేయరు. అందుకే 2 నెలల్లో ఎంత అవుతుందో అంత చేద్దాం. ఎంత వీలైతే అంత అమౌంట్ తీసుకుందాం. ప్రొసీజర్కి వాల్యూ ఇవ్వనోడి దగ్గర ప్రోగ్రెస్ చూపించాలంటే కాంప్రమైజ్ కావాల్సిందే. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు రఘురాం గారు ఇంట్లో ఉన్నారా? లేరు, వాకింగ్కి వెళ్ళారు. రఘురాం గారిని కలవడం కోసం వచ్చాం. కొద్దిగా పనుందమ్మా. అయితే ఆయన ఆఫీస్లోనే కలుస్తారు. ఇక్కడ వాటి గురించి మాట్లాడరు. 10 గంటలకు ఆఫీస్లో ఉంటారు, అక్కడికి వెళ్ళండి. కన్న కొడుకుని అనుమానిస్తోంది. ఏం తల్లిరా అనుకుంటే నాకే కదా చెడ్డ పేరు. ఈరోజు అమావాస్య, మంచి పనులు మొదలు పెట్టొద్దని అమ్మ చెప్పింది. నాకు వాటిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ కొడుక్కంతా మంచి జరగాలని నమ్ముతున్నాను కాబట్టి ఎలాగో అయినా ఆలస్యం అయిపోయింది. పోయి అమావాస్య రోజు ఎందుకని అంతే. ఆదివారం పేపర్స్ పైన సంతకం చేసి రెడీగా పెట్టుంచుతాను, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. నేను చాలా భయపడిపోయాను తెలుసా. నువ్వొక్కడవే కాదు, నీతో పాటు దీపను కూడా తీసుకుని ఇంటికి రా. పని లేకపోతే బొట్టు పెట్టి పిలిచినా మీ ఆవిడ రాదు. ఎలాగో అవసరం ఉంది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది.
నీకు మీ ఆవిడ్ని బతంలాడే పని ఉండదులే. టిఫిన్ చేసే టైంకి వచ్చేయండి. అలాగే అమ్మా, తీసుకొస్తాను. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉమ్. మహేష్, హ్మ్? నేను ఒకటి అడగనా? అడగమ్మా. నువ్వు ఇంకా అసలు నిజం చెప్పనే లేదురా. చెప్పాను కదమ్మా. కూర్చో, కూర్చోరా. అయితే అంతా చెప్పేశాను అంటావు. బ్యాంకులో లోన్ లేట్ అవుతుంది, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాను. ఒకవైపు నాన్న బెదిరిస్తున్నాడు, ఇంకోవైపు లేట్ ప్రాసెస్, అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళావు. అంతేనా? అంతే అమ్మా. అబద్ధం అతికినట్టు చెప్పడమే కాదు, నిజం కూడా భలే దాచిపెట్టావురా. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నావా? నేనేం దాచానమ్మా? బ్యాంకులో ఆల్రెడీ నీ పేరుతో 40 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు ఇంకో 20 లక్షల అప్పు తీసుకుంటే మొత్తం 60 లక్షలు అవుతుంది. ఆ అమౌంట్ అంతా నీ ఇంటి పేరు మీదే ఉంటుంది. నేను నా ఇంటి డాక్యుమెంట్స్ ఇచ్చినా ఇవి కేవలం కొలాటరల్గా మాత్రమే ఉంటాయి. అప్పు త్వరగా తీరితే ముందుగా షూరిటీగా పెట్టిన నా ఇంటి పత్రాలు ఇచ్చేస్తారు. తర్వాతే నీ ఇల్లు కదా. హీరా, అంతేనా? అదే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే నా ఇంటిపై అప్పు ఉంటుంది, నీ ఇంటికి ఈ అప్పుకి ఏ సంబంధం ఉండదు. అందుకే ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర అప్పు తీసుకుంటున్నావు కదా. ఈ విషయం నాకు చెప్పినా సంతకం పెట్టేదాన్ని. ఎందుకో తెలుసా? మీ అమ్మ నీ కడుపు నిండిందా లేదా చూడటమే కాదు, నా కొడుకు జేబు నిండుగా ఉండాలి, ఎవ్వరి ముందు తల దించుకోకూడదు అనుకుంటుంది. అందుకు నాకు చేతనైన సహాయం చెయ్యాలని అనుకుంటాను. ఇంత చిన్నదానికి డౌట్ పడి సహాయం చేయకుండా దూరం కొట్టాలని ఎందుకనుకుంటాన్రా? ఏ తల్లికైనా పురిటి నొప్పుల బాధ కంటే బిడ్డ పుట్టిన సంతోషమే ఎక్కువ. పుట్టినప్పుడు బిడ్డ ఏడుపు ఆలస్యమైతే బాధ, బిడ్డ ఆపకుండా ఎక్కువసేపు ఏడ్చినా బాధే. బోర్లా పడకపోయినా బాధే, బోర్లా పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని బాధ. ఆ బాధలోనే తల్లి అసలైన మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుంది. అలాంటిది నువ్వు బాధలో ఉంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావురా? అమ్మా, కావాలని కాదమ్మా. మరి అమ్మకు దూరంగా వేరుగా ఉంటున్నాం కాబట్టి అమ్మ వేరుగా చూస్తుంది. అబద్ధం చెప్తేనే అమ్మ మనసు కరుగుతుంది అనుకున్నావా? అమ్మా, నువ్వు కడుపు నిండా తినని రోజు అర్ధరాత్రి ఆకలితో ఏడుస్తావో ఏమోనని మెలకువతోనే ఉండేదాన్ని. అలాంటిది నీకొక కష్టం వస్తే ఆలోచించుకుంటూ కూర్చుంటానని ఎలా అనుకున్నావురా? ఈరోజు నీకంటే ముందే వచ్చి కూర్చున్నా. అంత త్వరగా వచ్చింది నాకేం పనిలేక కాదురా, నీ పని ఆలస్యం అవ్వొద్దని. ఎంత త్వరగా నీ ఇల్లు కంప్లీట్ అయితే అంత త్వరగా నా కొడుక్కి టెన్షన్స్ తప్పుతాయనే కదా. కానీ నువ్వేం చేసావురా? అలాంటి ఈ అమ్మకి ఎలా అబద్ధం చెప్పాలనిపించిందిరా? నేను సంపాదించేది నా కోసమా మీకోసమే కదా. మీ నాన్నతోనే అలసిపోయాను. నువ్వు కూడా మోసం చేయాలని చూస్తే భరించే శక్తి నాకు లేదురా, నా వల్ల కాదు. ఇంకా నేను చెల్లి కీర్తి పెళ్లి చేయాలి, చేస్తాను. ఏంటి కన్నీళ్ళు? పెళ్లిలో కీర్తి కన్నంటే నా కొడుకు దొరబాబులా కనిపించాలి. శాంతమ్మ మనవడు సొంతంగా ఇల్లు కట్టాడంటే ఎవరికి రా గొప్ప? ఈ అమ్మకే కదా సంతోషం.
అన్నా అన్నా మహేష్ వచ్చాడన్నా. ఏ మహేష్? అదే అన్నా, ఆ రాజశేఖర్ కొడుకు. లోపలికి పంపించు. సరేనా. చెప్పు. మీ నాన్నగారు లేరా? ఏ నానే కావాలా? నేను సరిపోనా? రావడానికి లేట్ అవుతుందా? లేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆఫీస్కి రావచ్చు, రాకపోవచ్చు. నీకేం కావాలి? ఎంత కావాలి? ఆయన వచ్చాక మాట్లాడతాను. సార్ మరి సీనియర్ పొలిటీషియను. సార్తోనే మాట్లాడతారు. వచ్చింది అప్పుకే కదా, మాట్లాడు. నేను మీ నాన్నగారితోనే మాట్లాడతాను. ఎంత కావాలి? 20 లక్షలు అడిగాను, ఇస్తానని చెప్పారు. అవునా? అయితే రేపు ఇంటి పేపర్లు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాం. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను. కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఏ మీ అమ్మ సంతకం చేయని పోరా అనిందా? నువ్వు కూడా టోపీ పెట్టేస్తావని మీ అమ్మకి డౌట్ వచ్చిందా? డౌట్ ఏం లేదు. ఆదివారం సంతకం చేసి డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు. అయితే సోమవారం డాక్యుమెంట్స్తో వచ్చి అప్పు తీసుకో. పో, అప్పుడే రాబో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాం, మెటీరియల్ కూడా తీసుకున్నాం. వచ్చే నెల 15న గృహప్రవేశం కూడా పెట్టుకున్నాం. డబ్బు లేక పని అయిపోతుంది. అయితే నేనేం చేయాలి? కొద్దిగా డబ్బు ఇస్తే పని మొదలు పెట్టుకుంటాను. సోమవారం మీకు డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బు తీసుకుంటాను. డాక్యుమెంట్స్ ఇచ్చి మిగతా డబ్బులు తీసుకెళ్తావు. మీ అమ్మ సంతకం చేయకపోతే? అమ్మతో ఆ భయమేం అవసరం లేదు. ఒకవేళ చేయకపోతే అప్పుడేంటి పరిస్థితి? మనీ మ్యాటర్. సరే కానీ మీ ఆవిడ నగలున్నాయి కనీసం? లేవు. లేవా? నగలున్నాయి కానీ తాకట్టు పెట్టలేను. అంటే అమ్మ డాక్యుమెంట్స్ ఇవ్వదు, భార్య నగలు ఇవ్వదు, మేము మాత్రం మీకు డబ్బులిచ్చి పోగొట్టుకుంటూ ఉండాలా? నువ్వేమన్నా నాకు బావా బావమరిదివా? అడగగానే తాంబూలంలో డబ్బులు పెట్టివ్వడానికి? ఫర్నిచర్ బాగుండాలి. ఏమంటావు జోజో? మీరు చెప్పే పెద్ద మనుషులకు అసలు నా ఇంట్లోకి ఎంట్రీయే లేదు. వాళ్ళు నా ఇల్లు వెతుక్కుంటూ రావటం కాదు, వాళ్ళు ట్యాక్స్ ఎగవేస్తే మా డిపార్ట్మెంటే వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఇంతకు ముందు వచ్చిన చాలామంది ఆఫీసర్లు మా ఇల్లు దూరం అని రాలేకపోయేవారు. ఇంకొంతమంది మా ఇంటి సెక్యూరిటీని దాటి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వాళ్ళ స్థాయికి గౌరవం ఇచ్చి స్వయంగా ఇలా వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడికి వచ్చాను. అయితే ఇక నుంచి మీ పద్ధతులు మార్చుకోవటం మంచిది. మీరు అలాగే అనండి, మేము ఇలాగే సేవ చేయాలి. మీరే అడిగితే చులకనైపోతారు. మీరు అడగలేదని మేమివ్వకపోతే మేము చులకనైపోతాం. మీరు అడగకూడదు, మేమే తెలుసుకుని ఇలా తీసుకురావాలి. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో ఫర్నిచర్ పంపిస్తాను. ఇంకా మీ ఇంట్లోకి ఇంటీరియర్ ఏమైనా కావాలంటే చెప్పండి. మీరు కాంట్రాక్టర్ కదా, ఫర్నిచర్ షాప్ కూడా నడిపిస్తున్నారా? మీరు నాలాగే బాగా తెలివైన వారు. అందుకే చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ అయ్యారు. మీరు చెప్పినట్టుగానే కాంట్రాక్ట్ పనులు చేయడం, రోడ్లు బిల్డింగ్లు వేయడం మా ఫ్యామిలీ బిజినెస్. మా తాత మేస్త్రి, మా నాన్న బిల్డర్, నేను A1 కాంట్రాక్టర్గా ఎదిగాను. అందరికీ స్మూత్గా జర్నీ చేయడం హ్యాపీ అయితే, వాళ్ళు స్మూత్ రోడ్లపై స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ల బారిన పడకుండా కాస్త గరుకు రోడ్లు వేయడం నా హాబీ. ఓహో, ఆ గుంతల రోడ్లు మీవేనా? అక్కడ ఏవైనా యాక్సిడెంట్లు అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఒక హాస్పిటల్ కట్టించండి, బాగుంటుంది. నాలాగే మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారే. హాస్పిటల్ కట్టిస్తున్నాను మేడం.
మీకు పిల్లలు లేరు. ఎందుకు? స్కూల్ కూడా ఉందా? ఆ, అంటే ఎవరో చెప్పారు ట్రస్ట్ పెట్టి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని. మంచి విషయం మీ దాకా వచ్చింది. చాలా సంతోషం. చదువు చాలా ముఖ్యం. అందుకే మా అమ్మ పేరు మీద ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాను. ఇంటర్ వరకు చేతులు పట్టుకుని నడిపించిన పిల్లల్ని సడన్గా వదిలేస్తే ఎలా? అందుకే ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టించా. పిల్లలకి రిటైర్డ్ ప్రొఫెసర్తోనే మంచిగా పాఠాలు కూడా చెప్పిస్తున్నాను. మీకు పెళ్ళయిందా మేడం? అయ్యింది. ఎందుకు? మనకు దేవస్థానం కూడా ఉంది. ఎప్పుడైనా మీ దంపతులిద్దరూ దేవాలయానికి రావాలంటే రావచ్చు. గుడి బడి కాలేజ్ అయిపోయాయి. నర్సింగ్ హోమ్, హాస్పిటల్ అవి కూడా త్వరగా పూర్తయితే మా కాలేజీలో చదివి వారికి జీవనోపాధి చూపించినట్టు అవుతుంది. ప్రజలకు మరింత సేవ చేసుకున్న సంతృప్తి కలుగుతుంది. ఇప్పటికీ మిమ్మల్ని కలిశానన్న ఆనందంతో వెళ్ళొస్తాను. జోజో, అయ్యా, ఆ కార్డు ఇలా ఇవ్వు. మేడం, మీకు ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ చేయండి, ఏదైనా సరే చేసేస్తాను. నేను వెళ్ళొస్తాను. చూడండి, వీటిని ఇలాగే తీసుకువెళ్ళండి. అయ్యయ్యో, అవి మీకోసమేనమ్మా, మీకోసమే తీసుకొచ్చాను. నాకు ఇలాంటివి తీసుకునే అలవాట్లేదు. ఒక్కసారి ఇచ్చాక వెనక్కి తీసుకెళ్లడం నాకు అలవాట్లేదు. నాకు వీటిని తీసుకునే అలవాటు లేదు. అందులో ఏమున్నాయి మేడం? పూలు పళ్ళే కదా. అదే నాకెందుకు ఇస్తున్నారు అని. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆఫీసర్ మీరు, లోకల్ పెద్ద మనిషిని నేను. ఫార్మాలిటీ ప్రకారం వెల్కమ్ చెప్పకపోతే నాకు అవమానం కదా. మీ ఆహ్వానాలకు థ్యాంక్స్. ఇవి తీసుకువెళ్ళండి. పూలు పళ్ళు పెళ్ళైన వాళ్ళు వద్దనకూడదు తల్లి. ప్లీజ్ నా మాట విను. అసిస్టెంట్ కమిషనర్ని కలవడానికి వచ్చారు మీరు. మీ బంధువుల అమ్మ ఇంటికి రాలేదు కదా. జోజోరాజా, నేను చెప్పానా మనం వెళ్ళేది తెలియని ఆఫీసర్ దగ్గరికి ఇవన్నీ వద్దని? ఇలా వచ్చి కలిస్తేనే కదా పరిచయం పెరిగేది అన్నాడు ఈ జోజో. ఇక చాలు. నేను ఖచ్చితంగా వద్దని చెప్పినప్పుడు మీరు ఇవి తీసుకుని వెళ్ళటం మీకు గౌరవంగా ఉంటుంది. జోజో, ఈ పూలు పండ్లు తీసుకో. వెళ్ళేటప్పుడు అనాథాశ్రమంలో ఇచ్చేద్దాం. తీసుకో. నీలకంఠం చాలా పెద్ద మనిషా? అతనికి చాలా పలుకుబడుందా? ఆయనెవరో మీకు తెలుసా? రియలీ ఫన్నీగా ఉంది. మీకు నీలకంఠం గురించి తెలియదా, లేక నీలకంఠమే తెలియదా? తెలుసు మేడం. నీలకంఠంకి సొసైటీలో చాలా పెద్ద పేరుంది. మంచి పేరు కాదు, కానీ ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు మేడం, మిమ్మల్ని కలవడానికి ఆయన ఏమైనా మీ ఇంటికి వచ్చారా? జిల్లాకి ఎవరైనా ఆఫీసర్ వస్తే ఇంటికెళ్ళి పలకరించడం ఫార్మాలిటీ మేడం. అలా అని పర్మిషన్ లేకుండా వెళ్ళి కలవడం కరెక్ట్ కాదు. కలవడం కూడా తప్పు కాదు కదా మేడం. సో మీ ఇద్దరికి నీలకంఠం గురించి తెలుసు? తెలుసు మేడం. తెలుసు మేడం. ఈ సిటీలో చాలా పెద్ద మనిషి. నేను ఇక్కడే పెరిగాను. ఆయన గురించి అందరికీ తెలుసు. ఓకే, సరే. ఉదయమే ఇంటికి వచ్చాడు. హీజ్ అ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. ఊరికే అడిగాను మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో అని. కొన్ని రోజులుగా ఈ పోస్ట్లో ఎవరూ లేరు కదా. కంప్లైంట్స్ కూడా చాలా వచ్చుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొన్ని నెలలుగా ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాక్టివిటీ లేదు. కాబట్టి ఇంకో 15 రోజుల్లో ఒక కేసు ఫైల్ చేయాలి. అందుకు మీ కోఆపరేషన్ కావాలి. చేద్దాం మేడం. అదెంత పని? మీ ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు పెద్దగా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మనం చేసే పనిని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి.
ఈ సిటీలో ధనవంతుల లిస్ట్ని రెడీ చేసి అందులో ట్యాక్స్ సరిగ్గా పే చేయని వారిని సెపరేట్గా రెడీ చేసి పెట్టండి. కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నానంటే ఎవరికీ తెలియకూడదు. అన్ని వివరాలు కలెక్ట్ చేశాక రైట్ చేసి ఆస్తులకు మించిన ఆదాయం ఉంటే దాన్ని జప్తు చేయడానికి నేను పర్మిషన్ తీసుకొని వస్తాను. ఈ పనికి మీ ఇద్దరి సహాయం కావాలి. సత్యం చేసే పని ప్రభాకర్కి తెలియకూడదు, ప్రభాకర్ చేసే పని సత్యంకి తెలియకూడదు. మీరు విడివిడిగా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. ఎస్ మేడం. సత్యం, మీరు వెళ్ళండి, నేను ప్రభాకర్తో మాట్లాడాలి. సరే మేడం. జాబ్లో చేరి 30 ఏళ్ళయిందా ప్రభాకర్ గారు? అవును మేడం, అన్ని క్యాడర్లోనూ పనిచేశాను. 30 ఏళ్ల సర్వీస్లో ట్రాన్స్ఫర్ లేకుండా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లేదు మేడం, 2 ఏళ్లు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఆ 2 ఏళ్లు కూడా డిప్యూటేషన్ మీద ఈ ఊరికొచ్చారు. మీ ఇల్లు ఎక్కడా? దగ్గరలోనే ఉంది మేడం. ఇల్లు తీసుకుని 20 ఏళ్ళు అవుతుంది. మీకు ఫామ్ హౌస్ కూడా ఉంది కదా? ఏ ఉన్నారో ఏమో, బాగోగులు చూసుకుందామంటే మహేష్ మనతో లేకపోయే. చిన్నప్పుడు మహేష్ని మీ అమ్మ ఎంత గారాబం చేసేదో. అందరికీ మజ్జిగ నీళ్లు పోస్తే మీ అన్నయ్యకి గడ్డ పెరుగు వేసేది. నీకు తనకి కొనిపెట్టడానికి తన దగ్గర డబ్బులుండేవి కావు. అందుకే వాణ్ణి ఆఫీస్కి పిలుచుకుని చాటుగా చాక్లెట్లు కొనిపెట్టేది. ఎందుకలా? నేను అమ్మ బిడ్డనే కదా. అయినా నువ్వు ఆడపిల్లవి. ఈ అమ్మలందరికీ మగబిడ్డలంటేనే ఎక్కువ ప్రేమ. అక్కడే మోసపోతారు. మీ అన్నయ్య మహేష్ ఆ అమ్మాయిని వెతుక్కుని పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న సరిగా లేరు, దూరంగా ఉంటేనే వస్తానని మీ వదిన కండిషన్ పెట్టి తీసుకువెళ్ళింది. ఏం చేస్తాం? తర్వాతేముంది? తల్లి ప్రేమ కంటే పెళ్ళాం ప్రేమే ఎక్కువని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అమ్మని ఏడిపించాడు. మీ అమ్మేమో నన్ను వాడు వద్దనుకున్నప్పుడు వాడి ఫోటోస్ కనిపించకూడదని తీసి పెట్లో పడేసింది. ఇప్పుడు చూడు, ఆ ఫోటోస్ అన్నీ మళ్లీ తగిలిస్తూ వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఎలా మురిసిపోతుందో. అయినా జ్ఞాపకాలేమైనా గోడ మీద బొగ్గుతో రాసిన రాతలా తుడిస్తే చెరిగిపోవడానికి. అమ్మ బాధలో అలా చేసుంటుంది. అయినా అమ్మ కోపం నీటి బుడగలాంటిది, వచ్చినంతసేపు కాదు వెళ్ళిపోవడానికి. నాకు బాగా గుర్తు, ఫొటోస్ అన్నీ తీసి పడేసిన రోజంతా భోజనం లేదు, నిద్ర లేదు. ఉదయాన్నే అన్నయ్య కాల్ చేసి అమ్మ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు అని అనగానే ఆ అమ్మ వెంటనే ఐస్ అయిపోయింది. అరే నువ్వు ఆఫీస్ దగ్గరకు రా మాట్లాడుకుందాం అని అంది. తెల్లారేలోపు మళ్ళీ మాటలు కలిసిపోయాయి. అమ్మమ్మ మనవరాళ్ల కబుర్లు ఇంకా అయిపోలేదా? ఏంటి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే అమ్మా, ముందువి తగిలించేసి రెడీ అవుతాను. నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. అమ్మా, ఫ్రిడ్జ్ లో పూలున్నాయి, తీసుకోండిరా. ఇదిగో, అన్నీ రెడీ అయినట్టే కదా, వాళ్ళొచ్చే వేళయింది. అమ్మా, ఒక చిన్న మాట. ఏంటో చెప్పమ్మా. కోడలు మొదటిసారి ఇంటికొస్తోంది. ఊరికే పూలు పళ్ళతో తాంబూలం ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును, నిజమే. డబ్బులిద్దామంటే టైంకి డబ్బులు లేవు. పోనీ కీర్తిని అడుగు. డబ్బులు పెడితే బాగుంటుందా? మరేదైనా చీర జాకెట్ పెడితే బాగుంటుంది. కీర్తి పెళ్లి కోసమని చీర తెచ్చుకుంది కదా. కీర్తికి ఎలాగూ పెళ్లి కుదరలేదు కదా, ఆ చీర పెడితే ఎలా ఉంటుంది? సరే ఇవ్వు. కానీ ఆ కలర్ చీర కావాలని వెతికి ఆశగా తెచ్చుకుంది కీర్తి. ఇప్పుడు నువ్వు దీపికకి ఆ చీర ఇస్తే కీర్తి బాధపడదు? అది నా కూతురు. ముందే తెచ్చిపెట్టావా? కీర్తి, ఎక్కడున్నావు?
వస్తున్నాను. ఇది నా చీర కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? బీర్వాలోంచి హాల్లోకి లేచొచ్చింది. దీప ఫస్ట్ టైం మన ఇంటికొస్తోంది. ఊరికే పళ్ళు తాంబూలం ఇస్తే బాగోదు కదా. కొత్త చీర కోసం షాపింగ్ చేసేంత టైం లేదు. ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అనిపించింది. అందుకే తనకే చీర పెట్టాలని తీసుకొచ్చా. అందుకని నేను ఇష్టంగా కొనుక్కున్న చీర ఇచ్చేస్తావా? కీర్తి, నీకింకొక చీర తీసుకుంటానులేవే. నన్ను ఒక మాట అడగచ్చు కదా. నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న సారీ అమ్మా అది. ఇదిగో వాళ్ళొచ్చే టైం అయింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా చీర కోసం గొడవ పడకండి, బాగోదు. అది నా చీర అమ్మమ్మ, నేనెంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. నీ పెళ్లినాటికి పట్టుచీర తీసుకొస్తానులేవే, దీనికంటే డబల్ రేటుది. ఇద్దరు బాగున్నారు. ఈ చీరని ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. 4 షాపులు తిరిగి రోజంతా కష్టపడి వెతికి బాగా నచ్చిందని తీసుకున్నాను. నా చీర ఇవ్వడానికి నేను ఒప్పుకోను. కాదు మా కొడుకు దూరం అవ్వద్దని ఇల్లు ఇచ్చేశావు, కోడలు దగ్గర ఇవ్వాలని నా చీర ఇచ్చేస్తున్నావు. నేనెప్పుడు మీతో ఉంటున్నాననే కదా లోకువా? నేను నీ కూతుర్ని కాదా? మరి నా ఇష్టాలు పట్టించుకోవా? ఇది నా చీర, నేను ఇవ్వనంటే ఇవ్వను. ఇవ్వను అంటావా? టెన్షన్ పడ్డావా? చీరే కదమ్మా, ఇవ్వు. ఊరికే ఇవ్వను అన్నాను. పర్వాలేదు, ఇవ్వమ్మా. చీర కోసం నిన్ను పోగొట్టుకుంటానా? ఇవ్వలే. అలాంటి చీరలు బోలెడు. కానీ ఇలాంటి అమ్మ నువ్వు ఒక్కదానివే కదా. నేను అనుకున్నాను. ఏమని? నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావని నాకు తెలుసు. అంటే నా గొడవ నిజం కాదనుకున్నావా? కాకపోతే ఇప్పుడు చీర ఇవ్వొద్దు అంటే ఇంకేమివ్వాలి? వాళ్ళొచ్చే టైం అయిందని కొంచెం టెన్షన్ పడ్డానంతే. దానికే కన్నీళ్ళా? అలా కాదు, నువ్వు అలిగి ఈ చీర వద్దు అన్నావు. నువ్వు కూడా మీ అన్నలా తయారయ్యావేమోనని భయం వేసింది. అందుకే ఏడుపొచ్చింది. అమ్మా, రాహుకాలం పోయిందా? 9 దాటింది, రాహుకాలం కూడా పోయింది. కీర్తి, ఆ ఫైల్ తీసుకొనిరా. వాడొచ్చేలోగా సంతకాలు పెడతాను. ఇంకా టైం ఉంది కదమ్మా. వాడొచ్చాక మాట్లాడుతూ కూర్చోవచ్చు. కొద్దిగా టైం కలిసొస్తుంది. సరే అమ్మా. అవును, ఇంతకీ మీ ఆయనెక్కడే? కనిపించట్లేదు. ఊరగాయ పెట్టాను కదా, వాళ్ళ పిన్నికిచ్చి రమ్మని పంపించాను. దీపా మహేష్కి ఈయన చూస్తే పడదు, అందుకే. దీపా, త్వరగా రెడీ అవ్వు. అమ్మమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆలస్యంగా వెళ్తే అమ్మ బాధపడుతుంది. ఎందుకు? మీ అమ్మగారు కోరుకున్నట్టు ఆవిడ గారి డిమాండ్కి తలొగ్గి వాళ్ళంటికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి మరి? నేను టిఫిన్ టైంకి వస్తానని చెప్పాను దీపా. నేనెప్పుడు ఒప్పుకున్నాను? మీరు మాటిచ్చారు మీ అమ్మకి. మనకి లోన్ కావాలి కాబట్టి నేను సరే అన్నాను. ఏదో సంబరంగా వెళ్ళి వాళ్ళొడ్డించినవి తినడానికి కాదు. ఎలాగూ ఒప్పుకున్నావు కదా, టిఫిన్ అక్కడే తినొచ్చు కదా. నా వల్ల కాదు మీ ఇంట్లో తినడం. నాకు చాలా అసహ్యం. ఆయన ఏం చేసుంటారు? వెజిటేబుల్స్ వేసి ఉప్మా, సేమియా పాయసం, అంతే కదా. ఇంకేమీ ఉండదు, నాకు తెలుసు. ఆ ఉప్మాలో నెయ్యి వేసుంటారో లేదో. ఒకవేళ వేసినా మీ అమ్మమ్మ వంటలకు వెళ్ళి ఎక్కడ్నుంచో తీసుకొచ్చిన నెయ్యి వేస్తారో ఏంటో. ఆ దేవుడికే తెలియాలి. ఇంట్లోనే సరిగ్గా వండుకోరు, అలాంటావిన్ని వంటలు చేయడానికి ఎందుకు పిలుస్తున్నారో.
అయితే వంటలు రుచిగా లేకపోతే ఎక్కువ తినరు, అన్ని మిగిలిపోతాయి అని కావచ్చు. టిఫిన్ వద్దైతే తినకు, కానీ మధ్యలో అమ్మమ్మని అనడం దేనికి? నేను చెప్పేది అబద్ధమా? ఇంకా ఆ ప్లేట్లు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో గార పట్టి ఉన్నాయి. కనీసం ఎవరైనా ఇంటికొస్తారు అని 4 ప్లేట్లు తీసుకోవచ్చు కదా. నేను వెండి కంచాలు, బంగారు కంచాలు అడిగానా ఏంటి? స్టీల్వే కదా, కేజీ చొప్పున దొరుకుతాయి. ఇక చాలు. అదంతా కూడా నేను చేసిందని చెప్పొచ్చు కదా అల్లుడు గారు. అలా చెప్తే ఎవరు నమ్ముతారు? నేను నమ్మించలేను కూడా మీలా. మీరు తల దువ్వుకొని బొట్టు పెట్టుకొని చాలా సింపుల్గా కనిపిస్తారు. చూస్తే అసలు లంచం తీసుకున్న మనిషిలా కనిపించరు. నిజాయితీకి నిలువుడు అద్దంలా కనిపిస్తారు. చూడలుడు, నేను బతికే బతుకు మీకు తప్పుగా అనిపించవచ్చు గాని దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. మావయ్య, నాలో నిజాయితీ బతుకున్నంతకాలం మీరంటున్నంత దీపం అవసరం నాకుండదు. నేను వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా నా ప్రభ ఏమాత్రం తగ్గిపోదు. నేను మీలా అందరితో నిజాయితీపరుడిని అనిపించుకునే ఆరాటం లేదు నాకు. కేవలం నేను నిజాయితీపరుడిగా మాత్రమే బతకాలనుకుంటున్నాను. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది మామయ్య గారు. అయ్యా, పిల్లనిచ్చిన మామని నీతో వాదిస్తే నా కూతురు సంసారానికే ఇబ్బంది. అందుకే నేను మాట్లాడట్లేదు. చూడండి మావయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరే ఇంత బాధపడుతుంటే మరి ఏ తప్పు చేయని నేను ఇంకెంత ఇబ్బంది పడుతున్నానో మీరు అర్థం చేసుకునే మావయ్య. మీరు ఫంక్షన్కు 25,000 చీర తీసుకొచ్చారు. నాకున్నంతలో నేను 2,000 రూపాయల చీర తీసుకొస్తే నన్ను ఎందుకు పనికిరాని వాడేలా చూస్తే నాకు బాధ అనిపించదా? ఈ పరిస్థితికి కారణం మీరు కాబట్టి మీ మీద నాకు కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారితే అది మీ కూతుర్ని చూసుకునే విధానంలో మార్పు తేవచ్చు. మా ఇద్దరి మధ్య దూరం పెరగచ్చు. అప్పుడు బాధపడేదెవరు? నేను, మీ కూతురు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీ డబ్బు దర్భం మీ కూతురు మీ ఇంట్లోనే వదిలి రావాలి. అది మీ చేతిలోనే ఉంది. అర్థమైందిలేండి. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. తన సంసారం ముఖ్యం. మావయ్య, నేనిస్తాను. ఉండని అల్లుడు. తీసుకోండి. బాబు సార్, బిల్ పెయిడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం సార్, కూర్చోండి. ఏంటండి పరిస్థితి? అదే ఇన్కమ్ ట్యాక్స్లో నా పరిస్థితి, నా స్టేటస్ ఎలా ఉంది? సడన్గా ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగాక ఇలా అడగడం ఫస్ట్ టైం అనుకుంటా కదా. సడన్గా చెడ్డవాడిగా మారిపోవచ్చు, కానీ సడన్గా మంచివాడిగా మారిపోకూడదా? న్యాయంగా వ్యవహరించకూడదా? వ్యవహరించవచ్చు, కానీ ఏంటి పెనుమార్పు అని డౌట్. ఇది పెనుమార్పు కాదండి, ధనమార్పు. భూములమ్మి డబ్బుగా మార్చుకున్నాను. ఒక పక్క సిటీ అంతా బాగా పెరిగింది. ఐటీ కంపెనీలు వచ్చేసాయి. జనాలు బాగా పెరిగిపోయారు. భూములకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ భూమి రెగ్యులర్గా ఉంటుందో లేదోనని గాలొచ్చినప్పుడే తూర్పారబట్టాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అదే పాటించాను. నాకున్న అన్ని ఫ్లాట్స్ని లేఅవుట్లు చేసి చకచక అమ్మేస్తే డబ్బులు టకటక వచ్చేసాయి. ఆ డబ్బును కాపాడుకోవాలి కదా, అందుకే న్యాయంగా ట్యాక్స్ పే చేద్దామని. అంతేకాని మీ ఇంటికొచ్చిన ప్రభాకర్ ప్రభావం ఏమీ లేదంటారు. ఉంది కాబట్టే మీ దగ్గరకు వచ్చాను. ఇంకా మీ దగ్గర దాచడం ఎందుకు చెప్పండి? దాచుకుంది దొరకకుండా దాచాలంటే ఎంత ఎక్కడెక్కడ దాచిందో చెప్తేనే కదా తెలిసేది. అప్పుడే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ ఆస్తులు దొరకకుండా దాచిపెట్టగలిగేది. అందుకే కదా వెతుక్కుంటూ వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్, ఎవరిని కేర్ చేయదంట. ఎంతోమంది ఆఫీసర్లను చూశాను, కానీ
ఇంత టఫ్ ఆఫీసర్ గురించి ఎప్పుడూ వినలా. ఈవిడ నుంచి మనకి ఏ ప్రమాదం లేకుండా బయటపడడానికి ఏదైనా సలహా ఇవ్వండి. అవును, నేను విన్నాను ఆ ఆఫీసర్ గురించి. చాలా సింపుల్గా రైడ్ చేసి విడిచిపెట్టిపోయే టైపు కాదు. అక్రమంగా సంపాదించిన వాళ్ళని జైలుకి పంపిస్తుంది. అక్రమంగా దొరికే డబ్బులో అనా పైసా కూడా వదిలిపెట్టకుండా జప్తు చేసి గవర్నమెంట్కి పంపిస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అందుకే కదా ముందు జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చాను. జాగ్రత్తలు చెప్పాలంటే మీ పూర్తి వివరాలు నాకు తెలియాలి. మీ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్డ్గా చెప్పండి. ఇప్పటివరకు అవసరం రాలేదు కాబట్టి నేను అడగలేదు, మీరు చెప్పలేదు. నాకు తెలిసినంతవరకు మీకు వస్తున్న ఆదాయానికి ప్రస్తుతానికి మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ సరిపోతుంది. మరి ఇంత కంగారు దేనికి? ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ట్యాక్స్ కూడా ఇన్ టైంలోనే పే చేస్తున్నారు. ఎందుకు ఇంత టెన్షన్ మీకు? అదంతా బిజినెస్కు సంబంధించిన మ్యాటర్. కానీ నాకున్నది ఆ ఒక్క బిజినెస్ కాదు, చాలా ఉన్నాయి కదా. వాటి ట్యాక్స్ మ్యాటర్ ఎలా, అది అర్థం కావట్లేదు. బీపీ మీటర్ చేతిలో పట్టుకుంటేనే చేతిలోనే పేలిపోయేలా ఉంది. అంతలా టెన్షన్ పెరిగిపోతుంది. మీరన్నట్టు అదొక్కటే బిజినెస్ అయితే అంతా క్లియర్గా ఉంది. మీరు కట్టే ట్యాక్స్ సరిపోయేది. కానీ నాకు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దాని మీద ఆదాయం ఆఫర్లు ఇచ్చిన కొద్దీ వస్తూనే ఉంది. అలాగే పిల్లల పేరు మీద 2 సినిమా హాళ్ళు, ఇంకా 2 లాడ్జ్లు ఉన్నాయి. అవి కూడా మీవే కదా. కొత్తగా నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. మీకున్న స్థలాలకు 100 రెట్లు పెరిగాయి. వాటిని లేఅవుట్స్ వేసి అమ్ముతున్నారు. ఆ ఆదాయం ఇంకా లెక్కలు చూపించిన బిజినెస్లు చాలా ఉన్నాయి. నర్సింగ్ హోమ్ ఇంకా పూర్తి కాలేదు. లేఅవుట్లో పెద్దగా ఆదాయం లేదు. అది మా తాత సంపాదించిన ఆస్తి. అప్పట్లో ఎకరాకు 500 ఇస్తే గొప్ప. అప్పుడు కడుపు కట్టుకుని కొన్నాం. ఇప్పుడు ఆ భూమికి భూమి వచ్చింది, రియల్ భూమ్. దడేల్మని గిరాకీ వచ్చింది, లేఅవుట్లు వేసి అమ్ముకున్నాం. మరి ఆ లాభానికి ట్యాక్స్ కట్టాలి కదా నీలకంఠం గారు? కట్టాలి, కానీ నా చేతిలో డబ్బులుంటే నిలవదు. అందుకే ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తూనే ఉంటాను. అది నా వీక్నెస్. అవును, మొత్తం స్థిరాస్తుల రూపంలో పెట్టారు కదా. ఎలా ఉంటుంది? మీ ఆస్తి సుమారు ఒక 500 కోట్లు ఉంటుందా? అబ్బే లేదు లేదు. 40 నుంచి 50 కోట్లు నర్సింగ్ హోమ్కే ఖర్చు పెట్టారు కదా. అంత ఉండదులేండి. 50 కోట్లంటే చాలా సంవత్సరాల నుంచి సంపాదించింది. కానీ సంవత్సరానికి ఇంత అని ఆదాయం లెక్కలేవు. ప్రతి సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుందో దానికి డాక్యుమెంట్స్ లేవు. సరే, కానీ ఎంత ఆస్తి వెనకేసుకున్నా దానికి డాక్యుమెంట్స్ ఉండాలి కదా. అవి పట్టుకుని మీకొచ్చిన ఆదాయం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ట్యాక్స్ పే చేస్తున్నారా లేదని అడుగుతారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఆదాయం అక్రమమా సక్రమమా అని డిసైడ్ చేస్తారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు ఏదో ఒకటి చెయ్యాలి. నా ప్రయత్నం నేను చెయ్యాలంటే మీ ఆస్తి వివరాలు, మీ బిజినెస్ వివరాలు డీటెయిల్డ్గా తెలిసిన అకౌంటెంట్కి ఆస్తి వివరాలతో నా దగ్గరికి పంపించండి. అలాగే. నేను అతనితో మాట్లాడి ఏం చేయాలో చెప్తాను. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మూవ్మెంట్ని బట్టి మనం స్టెప్ తీసుకుందాం. ఈ నర్సింగ్ హోమ్ కంప్లీట్ అయ్యాక కొత్త ఆఫీసర్ వస్తే టెన్షన్ తప్పేది. ఇంకో 6 నెలల తర్వాత వచ్చినా బాగుండు. ఆల్రెడీ ఆవిడొచ్చి ఛార్జ్ తీసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలో అది ఆలోచించుకుని అలర్ట్గా ఉండాలి. దట్స్ ఆల్. అవన్నీ మీరే చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు ట్యాక్స్ పే చేయమంటే ఎలా? డబ్బంతా నర్సింగ్ హోమ్ మీద పెట్టాను. లిక్విడ్ క్యాష్ చేతిలో చిల్లి కావలేదు. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. ఏదైనా మీపైనే డిపెండ్ అయి ఉన్నాను. మీరు చెప్పినట్టుగానే రేపు అకౌంటెంట్ను పంపిస్తాను. వెళ్ళొస్తాను. సరే సార్. జోజోరాజా, చూసావా మన ప్రభాకర్ ఎంత టాలెంటెడో? ఎవరి గురించైనా ఫుల్ డీటెయిల్స్ ఇట్టే తెచ్చేస్తాడయ్యా. ఇలా ఉండాలి ఎంక్వైరీ అంటే. మరి మీ కమిషనర్ మేడం చాలా బ్రిలియంట్ కదా. మరి నిన్ను కేసు కావాలని ఎందుకు అడిగింది? పైగా మీ మీదే డిపెండ్ అయిందని చెప్పిందంటున్నావు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, లోకల్. లోక జ్ఞానం బాగా ఉంది, సీనియారిటీ ఉంది, వర్క్ తెలుసు. అందుకే
నా పైన ఫుల్ డిపెండ్ అయ్యానని చెప్పారు. నీకు తెలుసా, గోడకు మొలిచిన రావి చెట్టు కూడా తన నీడ కోసం ఇల్లు కట్టించారనుకుంటుందంట. అలా ఉంది నీ మురిపని చూస్తుంటే. ఎంతకంటే చాలా చండాలమైన పోలిక ఇంకొకటి ఉంది, కాకపోతే అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని ఆగిపోయాను. అవునయ్యా, నీ రెప్యుటేషన్ ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అంత మాట అన్నారేంటి సార్? డబ్బు కోసం ప్రభాకర్ ఏ పనైనా చేస్తాడని పసిపిల్లలకు కూడా తెలుసు. ఏ గల్లీకి పోయి అడిగినా చెప్తారు నువ్వు ఎంత డ్యూటీ మైండెడో. అలాంటి నీ మీద ఆమె డిపెండెంట్ అని చెప్తే నమ్మేసిన నీలాంటి వాణ్ణి ఇంతకంటే ఏమనాలయ్యా? అంటే అబద్ధం చెప్పిందంటారా సార్? కాకపోతే నిజమే అనుకుంటున్నావా? మీ మేడం బ్యూటీ విత్ బ్రెయిన్ మాత్రమే కాదయ్యా, డ్యూటీ విత్ బ్యూటీ కూడా. చాలా షార్పు. నీకు చెప్పిందంతా అబద్ధమయ్యా. కాస్త ప్రశాంతంగా ఉండు, అసలే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నావు. మరి నన్ను ఏం చేయమంటారు సార్? నిజంగానే ది గ్రేట్ దేవిక మేడం చెప్పినట్టు నీ మీద డిపెండెంట్ అయ్యేలా చెయ్యి. ఒక కేసు రెడీ చెయ్యి. ఆవిడ నీకు కేసు ఇచ్చి నిన్ను బిజీ చేసింది, నువ్వు అదే రూట్లోకి వెళ్ళి కేసు తీసుకెళ్ళివ్వు. ఆవిడ బిజీ అవుతుంది, అప్పుడు లేవెల్ అయిపోతుంది. డైవర్ట్ను డైవర్ట్తో డైవర్ట్ చేయాలయ్యా. ఓకే ప్రభాకర్ గారు, డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. బయలుదేరండి. జోజో. అయ్యా. కూర్చో. చూసావా జోజో, ఆ ఆఫీసర్ ఎంత గట్టి పిండమో, ఎంత డెప్త్గా చెప్పిందో. నేను పట్టుకోబోయేది నిన్నే, ఏం చేసుకుంటావో చేసుకో అని. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మన ఇంటికొచ్చేది ప్రభాకరే అని తెలుసుకుని అతనితో హింటు మన ఇంటికే పంపించింది. ప్లాన్ కూడా చెప్పేసింది ఇండైరెక్ట్గా. ముందు జో కొట్టి ఆ తర్వాత ఊదరగొట్టాలని చూస్తుంది జోజో. కానీ మీరు పసిగట్టారు కదయ్యా, తను మిమ్మల్ని ఏం చేయలేదు. పరిగెత్తి పరిగెత్తి వేటాడే వేటగాడు అలసిపోతాడు, కానీ ఉచ్చు బిగించి మాటేసి దెబ్బతీసే వేటగాడికి అస్సలు అలుపు రాదు. దేవికా జాదవ్ కూడా సేమ్ ఇంటెలిజెంట్ హంటర్. జాదవ్ మేడం కన్నాల్లో దాగున్న ఎలుకల వేట కోసం రాలేదు, పెద్ద పెద్ద పందికొక్కుల్ని ఓదరబెట్టి పట్టుకోవాలని మాటేసి కూర్చుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే. టీ ఏమైనా తాగుతారా? తీసుకురా. తీసుకోండి. ఏమైందండి అలా దిగులుగా ఉన్నారు? సత్యం గురించి. సత్యం గురించా? ఏమన్నాడు? నేనేమీ తీసుకురాలేను, మీరు ఏమీ తీసుకురాకండి అంటున్నాడు. తను చెయ్యడు, మనల్ని చెయ్యనివ్వడు. అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది అతని వరస. అయినా మనం అల్లుడు అడిగితేనే పెడతామని అంటున్నామా? మనమే ఇస్తామంటే అతనికే నొప్పి. తన సంపాదనలోనే తన భార్య కూడా సర్దుకుపోవాలి, అలా అయితేనే సంసారం సఖ్యతగా ఉంటుందంట. లేకపోతే అనవసరమైన మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది అంటున్నాడు. మాకు మీరిచ్చేది అణా పైసా కూడా వద్దు అంటున్నాడు. అయినా మనమేమైనా దారిదోపిడి చేసి తీసుకొచ్చి మన కూతురికి పెడుతున్నామా? మంచి పోస్టులో ఉన్నాం, మనం ఎవరిని అడిగే పని లేదు, వాళ్లే తెచ్చిస్తున్నారు.
తలుపు తట్టి లక్ష్మీదేవి వస్తుంటే వద్దు అంటామేమే. ఆ మనిషికి ఆశ లేదు, ఏం చేస్తాం? ఆశ లేదు, మరోవైపు భయం కూడా ఎక్కువే. పిరికోడు. అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరివాడు. అమ్మమ్మ పెంచింది, పెరిగి పెద్దయ్యాడు. బంధువులుంటే వాళ్లకు పెట్టిపోతలు, వాళ్ల ముందు తక్కువ కావద్దనే పట్టింపులు ఉంటే సంపాదించాలనే ఆశ పుట్టేది. అందుకే అలా ఉన్నాడు. పెళ్లికి ముందు నాకు ఇలా అని తెలియనే తెలీదే. ఏదో ప్రభుత్వ ఉద్యోగి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అత్తమామల పోరు లేదు, అమ్మాయి సుఖంగా ఉంటుందని ఆలోచించాను. కానీ ఈ విధంగా ఉంటాడని అనుకోనే లేదు. పెళ్లికి ముందు పుష్పతో అన్నారటండి, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి డబ్బులు బాగా వస్తాయని ఊహించుకోకు. నాకు డబ్బు కంటే నిజాయితీ, నా ఆశయాలే ముఖ్యమని చెప్పారంట. నాకొచ్చే జీతంలోనే సంసారం గడుపుకోవాలి, అలా అయితేనే పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయితో చెప్పాడంట. నువ్వు నాకు చెప్పనే లేదు. లంచం తీసుకునేవాళ్ళు నేను లంచం తీసుకుంటాను అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా నిజాయితీ పరుల్లానే బయటికి కనిపిస్తారు. అయ్యో రామా, నేను మీ గురించి అనడం లేదు, అందరి గురించి చెప్తున్నాను. బయటికి నిజాయితీగా డ్యూటీ అనేవాళ్లకే డబ్బు సంపాదన మీద ఎక్కువ కోరుకుంటుందని అనుకున్నాను. కానీ ఎవరికి తెలుసు మన అల్లుడు సత్యం, సత్యకాలపు సత్య హరిశ్చంద్రుడని. సరే, పాపకి చెప్పు, ఏమైనా కావాలి అంటే ఆ అబ్బాయికి తెలియకుండా మనల్ని అడగమని. గుట్టుగా మనమిస్తే సరిపోతుంది జయ. ఇప్పుడంటే సరే అండి, మున్ముందేం చేస్తాం? ఎంతకాలం అని అలా చేయగలం? చూడు, మనకున్నది ఒకే ఒక పాప. మన తర్వాత ఆస్తంతా తనదే కదా. అల్లుడు సంపాదిస్తే సంపాదించకపోతే ఏంటి, నేను సంపాదించాను కదా. ఏమో, ఆడపిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, పెళ్లి చేసి పంపిస్తాం. వాళ్ళ సంసారం బావుందంటే మనకు సంతోషంగా ఉంటుంది. తిన్న అన్నం వంట పడుతుంది, కంటికి టైంకి నిద్ర పడుతుంది. కానీ ఇలా చేస్తే మనసుకి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. బాధపడేందుకు అల్లుడు గారికి ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఉంటే నయ్యానో భయానో కంట్రోల్ చేయొచ్చు. కానీ మంచి మనిషి, సున్నితమైన మనసు. ఇవన్నీ ఉన్నవాళ్లకు నచ్చ చెప్పడం, నొప్పించి బాధ పెట్టడమే అవుతుంది. ముక్కుసూటి మనిషి. న్యాయం ధర్మం అంటాడు. ఎలా మారుస్తాం చెప్పు? చూసేవారికేం తెలీదు. కానీ అతనికి తోడుగా ఉన్న మన అమ్మాయికే కదా బాధ. అత్తామామలతో గొడవ పెట్టుకోవచ్చు, భార్యతో ఎప్పుడంటే అప్పుడు అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ పిల్లలు పుట్టాక అన్నీ సర్దుకుపోక తప్పదు. పాపబాబు పుట్టనీవే, అంతా సర్దుకుంటుంది.